మరి మీ పేరేంటి? డానియల్ అండి. ఓ, మీరు బ్రిటిష్ వారా? అదేంటి సార్ అంత మాట అనేశారు? బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నంతా దోచుకుని వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి దోచుకోవడానికి అనువుగా ఉండడం కోసం క్రైస్తవ మతాన్ని వదిలి వెళ్ళారు. మీరు అందులోని వారే కదా, కాబట్టి నా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్ళే. మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది సార్. కానీ ట్రూత్ లేదు. ఎందుకని? భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన థామస్ ద్వారా వచ్చింది. ఆయన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సువార్త చేసి వేల మందిని ప్రభువులోకి నడిపించాడు. కొందరు మతోన్మాదులతో పొడవబడి చెన్నైలోనే చంపబడ్డాడు. ఆ తరువాత నెమ్మదిగా క్రైస్తవ్యం విస్తరిస్తూనే వచ్చింది. తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి క్రిస్టియన్స్కి ఏ సంబంధం లేదు. దేశభక్తి గల మీకు దేశ చరిత్ర తెలియకపోతే ఎలా సార్? క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి శాంతి భద్రతలకు భంగం కలిగించలేదు. కానీ సువార్త ప్రచారాన్ని ఆపాలని కొందరు మతోన్మాదులు క్రైస్తవులను తిట్టారు, కొట్టారు, చంపారు కూడా. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లోనే కొంత అల్లర్లు చోటు చేసుకున్నాయి. సో మతపరంగా శాంతి భద్రత పాడవడానికి కారణం మతోన్మాదమే. దేశభక్తి అంటే దేశ చట్టాలని గౌరవించడం. దేశం భావ వ్యక్తీకరణ హక్కునిచ్చింది, మత స్వాతంత్రపు హక్కునిచ్చింది. మేము ఆ హక్కుని వాడుకుంటున్నాం. కొందరు ఆ హక్కుని దుర్వినియోగం చేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. అంటే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. ఇందులో ఎవరు దేశభక్తులు? హక్కులను వినియోగించుకునేవారా, ఆటంకపరిచేవారా? క్వశ్చన్ నెంబర్ 3. క్రైస్తవులు దేశ శాంతి భద్రత విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎలా అంటే పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా అతి తక్కువ నేరాలు క్రైస్తవుల్లో నమోదవుతున్నాయి. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా చాలా తక్కువ శాతపు క్రైస్తవులు మాత్రమే తమ పొరుగు వాళ్లకు నష్టాన్ని కలిగిస్తారు. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? క్రైస్తవ సంస్థలు అనాథలకి ఆశ్రమాలు, పేదలకు విద్య, వైద్యం అందించడం వలన భవిష్యత్తులో దేశానికి ప్రమాదంగా మారబోయే ఇలాంటి వారిని ప్రయోజకులుగా మారుస్తున్నారు. ఇది శాంతి భద్రతలు కలిగించడం కాదా? మేము సువార్త చేసేది కూడా దేశ క్షేమం కోసమే. ప్రభుత్వ పథకాలు, నియమాలు దేశ ప్రజల శరీరాల కోసం. మా సువార్త మన దేశ ప్రజల ఆత్మల కోసం. క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశాలు ఎప్పుడూ క్షేమంగా శాంతి భద్రతలతోనే ఉంటాయి. కానీ క్రిస్టియన్స్కి దేశభక్తి ఉండదు. అదేంటండి అలా అనేశారు? నిజం అలాగే ఉంటుంది. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అలా అంటారా? అసలు దేశభక్తి అంటే ఏంటో చెప్పండి. అప్పుడు మాకు దేశభక్తి ఉందో లేదో ఆలోచిస్తాను. పాయింట్ నెంబర్ 1. భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు, దేవతలుండగా విదేశాల్లో పుట్టిన వాడిని పూజించడం ఈ దేశాన్ని అవమానించినట్లు కాదా? స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మీ పాయింట్ నెంబర్ 1కి నేను 3 ఆన్సర్స్ ఇస్తాను. ఇవ్వు చూద్దాం. ఆన్సర్ నెంబర్ 1. మనం విదేశాల నుండి సాంకేతిక పరిజ్ఞానం తెస్తున్నాం, విద్య, వైద్య విధానాలను తెస్తున్నాం, వాహనాలు తెస్తున్నాం. అంటే దానికి అర్థం ఇంపోర్టెడ్ వస్తువులు వాడేవాళ్ళంతా దేశాన్ని అవమానించేవారేనా? నేనైతే ఇండియా వస్తువులే వాడతాను. నా చెప్పులు లెదర్, నా బట్టలు ఖద్దర్. ఆహా, మీ ఫోన్ ఏంటి సార్? సామ్సంగ్ A52. ఏం? అది ఎక్కడిది సార్? అనంతపురంలో చేశారా, అమలాపురంలో చేశారా? మీరు వాడే యాప్స్ ఎవరు చేశారు? అయితే మీకు కూడా దేశభక్తి లేదన్నమాట. ఆన్సర్ నెంబర్ 2. భారతదేశంలో పుట్టిన దేవుళ్ళు అన్నారు కదా, ఏ భారతదేశంలో? ఎన్ని భారతదేశాలు ఉన్నాయేంటి? 2 సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? 2 సార్. అఖండ భారతదేశం అంటే విభజింపబడని భారతదేశం. అంటే 100 సంవత్సరాల క్రితపు భారతదేశం. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఇంక్లూడ్ అయి ఉండేవి. 1947 తర్వాత విడిపోయి ప్రెజెంట్ ఉన్న ఇండియా మిగిలింది. సరే, అయితే ఏంటి? మీరు దేవుళ్ళుగా భావించేవారు నేపాల్లోనో శ్రీలంకలోనో పుట్టారనుకోండి, వారు 100 సంవత్సరాల క్రితం మన దేశ దేవుళ్లే కదా. అవును. దేశం ముక్కలయ్యాక వారింక విదేశీ దేవుళ్ళు అవుతారా? వాళ్ళని పూజించకూడదా? ఎన్నోసార్లు విభజించబడిన మన భారతదేశం ఇంకోసారి విభజన చెంది నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా ఒకవేళ విడిపోతే నార్త్ ఇండియాలో పుట్టిన మీ రాముడు, కృష్ణుడు విదేశీ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళని పూజించడం మానేస్తారా? ఆన్సర్ నెంబర్ 3. భీమవరం త్వరగా వస్తే బాగున్ను. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఇన్ని దేశాలతో కలిసి ఉంటే 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎంత పెద్దదిగా ఉండేదంటారు? ఇంకా ముందుకు వెళ్తే
దేవుడు ఈ భూమి మీద మనుషులు దేశాల వారీగా విడిపోక ముందు నుండి ఉన్నాడు. ఈ సృష్టి పుట్టక ముందు నుండి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడికి విదేశీ స్వదేశీ అని ఉంటుందంటారా? సరే, దేశభక్తి నుండి ఈ విషయం తీసేద్దాం.